ఎందుకంటే వాళ్ళ ధర్మంలో అలానే ఉంటుంది. మేరీకి తండ్రి లేకుండానే పిల్లలు ఉన్నారు కదా, సో అక్కడ తండ్రి లేకుండా పిల్లలు ఉండడం అనేది సహజం అన్నమాట. మేరీకి తండ్రి లేకుండా పిల్లలు ఉన్నారు కనుక దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అక్కడ చేస్తారు. అంతే కదండి, ఇప్పుడు మనం రాముడు సీత మనకు ఎట్లయితే ఉన్నారో అందుకనే ఇక్కడ కూడా మన హిందువులు భార్య పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది అంటారు, మరి వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ వల్ల గర్భవతులు అవుతున్నారు అంటారా? పరిశుద్ధాత్మ గర్భవతి అయితే డైరెక్ట్ ఇవ్వచ్చు కదండి. దేవుడు ఆమె 9 నెలలు కష్టపడి మోయడం ఎందుకు, ఆ పశువుల శాలలో అంత కష్టపడి పురుటి నొప్పులు అనుభవించాల్సిన అవసరం లేదు కదా అని నాకు అనిపించింది అనమాట. ఓకే సరే. సో ఇప్పుడు మన ధర్మంలో మన దేశంలో చూస్తే సీతారాముల్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. ఎప్పుడైనా దేవుళ్ళని మనం ఎగ్జాంపుల్ గానే తీసుకుంటాం చెప్పాలి అంటే. సో అలా సీతారాములు పార్వతీ పరమేశ్వరులా తీసుకుంటాం కాబట్టి మన దేశంలో పెళ్లి అనేది ఒక ఇంపార్టెంట్. ఫ్యామిలీ కల్చర్ అనేది మొత్తం ప్రపంచంలో ఒక భారతదేశంలోనే ఉంది. అందుకే కూడా మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం ప్రపంచంలో అందరికంటే కూడా